తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి మహాప్రసాదం లడ్డు విషయంలో ఒక వివాదం మాత్రం ఇప్పుడు నడుస్తుంది. సో దానికి సంబంధించి చాలా మంది కూడా స్పందిస్తూ వాళ్ళకు తోచిన మాటలు చెప్పడం కానీ, అంటే ఎవరైతే ఇలాంటి దుస్సాహసానికి పాల్పడ్డారో వాళ్ళని కఠినంగా శిక్షించాలనే విధంగా అందరూ కూడా కోరుకోవడం జరుగుతుంది. సో అదే క్రమంలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూడా చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడుకి. అదే విధంగా తన కుమారుడు మంచు మనోజ్ కూడా ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ ఈ విధంగా చెప్పడం జరిగింది. ఇట్స్ డీప్లీ డిస్టర్బింగ్ టు లర్న్ దట్ యానిమల్ ఫ్యాట్ వాజ్ యూజ్డ్ ఇన్ అవర్ Sacred Tirumala Srinivasa Laddu, betraying the faith of millions of devotees. అంటే ఇది ఒక మనం చూసుకుంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన మహాలడ్డూలో నెయ్యికి బదులుగా యానిమల్స్ యొక్క ఫ్యాట్ కలుపుతున్నారు. ఎప్పుడైతే ఇది తెలిసిందో ప్రతి ఒక్క హిందూ డివోటీ కూడా, హిందువులందరూ కూడా చాలా మటుకు దీనికి డిస్టర్బ్ అవుతున్నారు, చాలా మటుకు కూడా షాక్ అయిపోయారు. అంటే ఒక ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో, అది కూడా స్వామివారికి ఎప్పుడూ కూడా సమర్పించేటటువంటి మహాప్రసాదం లడ్డూలో ఈ విధంగా సెక్యూరిటీ లేకుండా ఆవు నెయ్యికి బదులుగా మిగతా జంతువుల యొక్క కొవ్వును కలుపుతున్నారనే విషయం తెలిసినప్పటి నుంచి కూడా ప్రతి ఒక్క హిందువుల మనోభావాలు కూడా దెబ్బతింటూ ఉన్నాయి. అంటే మిలియన్స్ ఆఫ్ హిందూస్ యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా ఇది మాత్రం ఉంది. ఖచ్చితంగా దీనికి ఎవరు పాల్పడ్డారు, ఖచ్చితంగా అంటే మనకు చూసుకుంటే అక్కడ ప్రభుత్వం దీని గురించి తెలుసుకొని ఎవరు దీంట్లో పాలు పంచుకున్నారు, పెద్ద తలకాయలు కావచ్చు, ఎవరు కావచ్చు, దీని వెనుకలు ఉన్న వాళ్ళని ఎవరిని కూడా విడిచిపెట్టకూడదు, వాళ్ళని కఠినంగా శిక్షించాలనే విధంగా మాత్రం ఆయన ట్విట్టర్ వేదికగా చెప్పడం జరుగుతుంది. సో ఒక విధంగా చూసుకుంటే చాలా మంది కూడా దీనికి స్పందిస్తూ ఒక విధంగా అంటే ఓన్లీ సామాన్య ప్రజలే కాకుండా సెలబ్రిటీలు కావచ్చు, అప్పట్లో ఉన్న రాజులు కావచ్చు, ఇప్పట్లో ఉన్న రాజకీయ నాయకులు, పరిపాలకులు కావచ్చు, ప్రతి ఒక్క సామాన్య భక్తుడు కావచ్చు, అందరూ కూడా స్వామివారిని వాళ్ళ జీవితంలో ఒక్కసారి నా తిరుమలకు వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాలనే విధంగా కూడా ఇప్పటికీ కోరుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా స్వామివారి కృపా కటాక్షంతో అక్కడికి వెళ్ళడానికి వాళ్ళు అంటే అనుమతి పొందుతూ ఉంటారు. సో దానికి సంబంధించి 7 కొండలు కూడా కాలినడకన వెళ్ళి కూడా స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. సో అంటే ఇంతటి నమ్మకం, భక్తి ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఈ విధంగా లడ్డూలో జంతువుల కొవ్వును కలుపుతున్నారు. సో ఇది తెలిసినప్పటి నుంచి ప్రతి ఒక్క చాలా మంది కూడా కన్నీళ్లు పెట్టుకొని దేవునికి క్షమాపణ చెప్పుకున్న సందర్భాలు కూడా చాలా మటుకు ఉన్నాయి. సో మరి అంటే ఇలాంటి సందర్భాల్లో మంచు మనోజ్ కూడా స్పందిస్తూ ఈ విధంగా చెప్పడం జరిగింది. సో మరి దీని వెనకాల అసలు ఎవరున్నారు? ఇప్పటికైతే చాలా మటుకు కూడా వైసీపీ హయాంలోనే జరిగింది, వాళ్ళే ఇలాంటి ఒక దుస్సాహసానికి ఒడిగట్టరనే విధంగా కూడా చాలా మటుకు అలిగేషన్స్ ఉన్నప్పటికీ ఒక విధంగా ప్రభుత్వం కూడా మాట్లాడుతుంది. ఓన్లీ అంటే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గురించే కాదు, ఆయన చేశాడు అనడం లేదు, కాకపోతే ఆయన ప్రభుత్వంలోనే హయాంలోనే జరిగింది కాబట్టి ఆయన కూడా ఒక బాధ్యత వహించి విచారణకు సహకరించాలనే విధంగా కూడా ప్రభుత్వం కోరడం జరుగుతుంది. సో మరి ఏదేమైనప్పటికీ దీని గురించి ఇంకా నిజాలు ఏంటి తెలియాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. ఎవరైతే ఇలాంటి వాటికి పాల్పడ్డారో వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకునే అవకాశం, అంటే ఖచ్చితంగా చర్యలు కూడా తీసుకోవాలి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడైతే హిందువులు ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఈ విషయం తెలిసినప్పటి నుంచి వాళ్ళ ఒక అంటే దేవుడి మీద భక్తితోని, అంటే చాలా మంది కూడా తిరుమలకు వెళ్ళాలనుకుంటే ఒక 5-6 రోజుల నుంచి కావచ్చు, 2-3 రోజుల నుంచి కూడా ఎలాంటి నాన్ వెజ్ తినకుండా చాలా నిష్టగా ఉండి మరి అక్కడికి వెళ్తూ ఉంటారు. సో అలాంటిది అక్కడ స్వామివారి దగ్గర నుంచి మనం తీసుకొచ్చుకునే ప్రసాదంలోనే జంతువులకు సంబంధించి కొవ్వు కలుపుతున్నారంటే అది ఎంతటి అపచారం అనే విధంగా కూడా అందరికీ తెలిసిందే. సో మరి దీని వెనకాల ఎవరున్నారు తొందరలో తెలియాల్సిన తర్వాత వాళ్ళకు కూడా కఠినంగా చర్యలు తీసుకోవాలనే విధంగా మంచు మనోజ్ కూడా చెప్పడం జరిగింది.